ఐదేళ్లు రాక్షస పాలన చేసిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పులివెందులలో రేపటి పరాభవాన్ని ముందే ఊహించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దుర్మార్గం, మీ రిగ్గింగ్, మీ అరాచకం, మీ బూత్ క్యాప్చరింగ్ లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే నీకేంటా నొప్పి? సెంట్రల్ ఫోర్స్ కావాలా? ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి మీరు కండక్ట్ చేసిన లోకల్ బాడీ ఎలక్షన్ ఒకసారి గుర్తు చేసుకో. ఏ రకంగా కండక్ట్ చేశావు? పోలీసులను ఏ రకంగా వాడావు? నువ్వు నామినేషన్ వేయడానికి రానివ్వలేదు. నువ్వు ఈరోజు 11 మంది నామినేషన్లు ఇచ్చారు ఒక్కొక్క చోట. వాట్ డస్ ఇట్ మీన్? ఈ పరిపాలన 5 ఏళ్లలో లోకల్ బాడీ సెలక్షన్లకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్లు ఇస్తే కాగితాలు చించేసి వచ్చావు. నామినేషన్ రాకుండా దొంగ కేసులు పెట్టించావు, దొంగ సారా పెట్టించావు, లిక్కర్ కేసులు పెట్టించావు. ఈ రకంగా చేశారు. అందుకని ఆ పోలీస్ ఆఫీసర్స్ని దౌర్జన్యంగా మాట్లాడినా, పోలీస్ ఆఫీసర్ల యూనిఫామ్ ఇప్పుతామని చెప్పి, పోలీస్ ఆఫీసర్ని చంపేస్తామని చెప్పి, పోలీస్ ఆఫీసర్ని కోస్తే ఊరంతా సరిపోతాడని మాట్లాడినా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంపేస్తామని మాట్లాడిన ఆ క్యాండిడేట్ మీద ఎలక్షన్ తీసుకోవాలి. గుడ్డలు కూడా తీస్తామని నోటుకొచ్చినట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలి. డైరెక్షన్ లేవమని మేము ఈ రోజున స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలిసాం. ప్రెస్ మీట్ పెట్టాడు, 3 గంటలు పెట్టారు. ఆ సాక్షిలో వేస్తా ఉన్నారు. ఆ ఫోటోలు, మా నాయకుల ఫోటోలు మార్ఫింగ్లు చేసి మీరు ఫోటోలు చూపించి పలానా వాళ్ళు జమ్మల మడుగు నుంచి వచ్చారు, పలానా వాళ్ళు ఇంకొక చోట నుంచి వచ్చారు, పలానా వాళ్ళు నల్లపరెడ్డి నుంచి ఎక్కడి నుంచి వచ్చారని చెబితే మాత్రం కరెక్ట్ కాదు. ఈ మార్ఫింగ్ ఫోటోలు నిగ్గు కూడా మేము త్వరలోనే తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ 11 నామినేషన్లు 2 స్థానాల్లో పడి ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, ఎక్కడా కూడా రక్తం చెందకుండా ఎన్నికలు జరిగితే రీపోలింగ్ కావాలని అడిగి ఇవాళ అభ్యర్థులను తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ఈ విధంగా మీడియా ముందుకు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు నీ ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వ నాయకుల్ని, లేకపోతే అధికారుల్ని, అదేవిధంగా డిఐజీ స్థాయి అధికారిని పట్టుకొని బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. కోస్తే కడపంతా సరిపోయి ఏం మాట్లాడి బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ కేంద్ర పాలకాలు కావాలంట. 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 151 సీట్లు వస్తే వైనాట్ కుప్పం, వైనాట్ 175 ఈ విధంగా పిచ్చి ప్రలాపనలతో 11 సీట్లు పరిమితమై పక్షంలో అక్కడ రేపు జరగబోయే పరాభవాన్ని ముందే ఊహించి రేపు 14న వచ్చే రిజల్ట్ని తట్టుకోలేక ఇవాళే ప్రెస్ మీట్లు పెట్టి విషం జిమ్ముతా ఒక భయానక పరిస్థితుల్లో మరి తనంతట తానే ఇవాళ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే పోలీస్ అధికారులని బాడీ షేమింగ్ చేస్తూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళని కూడా దూషిస్తూ మాట్లాడిన దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇచ్చి కేసులు బుక్ చేయాలి. ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి